రాష్ట్ర వ్యాప్తంగా రూపుమారుతున్న రోడ్లే ప్రజలు ప్రజా సమస్యల పట్ల కూటమి పాలన చిత్తశుద్ది పనితీరుకి మరో నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో గుంతలు కనిపించని రోడ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. అందులో ఇప్పటికే 14,000 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశామని, గుంతలు పూడ్చినప్పుడు ప్రజల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. వినుకొండ మండలంలో జరుగుతున్న తార్ రోడ్డు పనుల్ని ఆయన పరిశీలించారు. వినుకొండ నుంచి కుమ్మరిపాలెం, తిమ్మాయపాలెం, శ్రీరామ్ నగర్, పానకాలపాలెం, దొండపాడు మీదుగా రైతునగర్ వరకు 6 కోట్ల నాబార్డ్ నిధులతో రోడ్డు పనులు సాగుతున్నాయని జీవీ ఆంజనేయులు తెలిపారు. పూర్తి చేయడం జరుగుతూ ఉంది. నేను అడుగుతున్నా, వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 5 సంవత్సరాల అధికారుల నుండి కనీసం గుంటలు కూడా పూడ్చినటువంటి దుస్థితి ఉంది. కారణం మీది అవినీతి ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుంటలు లేని రోడ్లు రాష్ట్రంలో మొత్తం ప్రతి రోడ్డు గుంటలు లేని రోడ్డుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజు 861 కోట్ల రూపాయలు కేటాయించి చకచక వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఇప్పటికే రాష్ట్రంలో 16,000 కిలోమీటర్ల రోడ్లు పూర్తయినాయి. గతంలో నాబార్డ్ లో 6 కోట్లతోటి ఈ దొండపాడు రోడ్డు శాంక్షన్ అయితే వినుకొండ నుండి దొండపాడు రోడ్డు తెలుగుదేశం పాలనలో 2018 ఎండింగ్ లో పనులు ప్రారంభించాం. పనులు మొదలైనవి, చకచక జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది? నిధులు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు, పనులు ప్రారంభమైనవి ఎన్డీఏ పాలనలో. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఒక్క అంగుళం కూడా ఎందుకు వెళ్ళిపోయారు? రోడ్డు అంటే ప్రజల అవసరాలు పట్టించుకోరా? అసలు గుంటలు పడి దారుణంగా రోడ్డు పాడైపోయి ఉంటే 5 సంవత్సరాలు నడువులు పోయిన రోడ్లకి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అనేక యాక్సిడెంట్లు అయినాయి, ప్రాణాలు కోల్పోయారు. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. మళ్ళీ ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన రోడ్డు మళ్ళీ ఈ రోజు మేమే ఇది పూర్తి చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక 20 రోజుల్లో ఈ రోడ్డు అంతా కూడా పూర్తవుతుంది. 10 గ్రామాలకు ఉపయోగపడి ఈ రోడ్డు ఈ రోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాం. ఇంకా కొత్త రోడ్లు కూడా శాంక్షన్ తీసుకొస్తాం. అట్లాగే గుండ్లకమ్మ వాగు మీద 2 బ్రిడ్జిలు తొందరలో పూర్తి చేస్తాం. ప్రజల సౌకర్యం, ఈ రహదారుల ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం. అట్లాగే చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన గ్రామాల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత అప్పచెప్తే బ్రహ్మాండంగా 26,000 తీర్మానాలు చేపించి గ్రామాల్లో 4,600 కోట్లు కేటాయించి ఈరోజు గ్రామసీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో స్థానిక సంస్థల నిధులు ఎత్తుకుపోయిన పక్కదారి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఈ రోజు గ్రామసీమలకి నిధులు కేటాయించిన చంద్రబాబు గారి పాలన చూస్తున్నారు ప్రజలు. అట్లాగే ఇప్పటికే 2,282 కోట్లతోటి రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లకి గ్రామాల్లో